డబ్బా డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా. అరే గాయస్ డబ్బా పట్టుకో. సంవత్సరం పిల్లగాని లేకుందా అది అమ్మాయండి. రావట్లేదు. బాబు వాటర్ తెచ్చినారా? మొత్తం వేసానా? చాలు మనం కరెక్ట్ కొలతలు వేస్తేనే కేజీ తౌడులకి హాఫ్ కేజీ అది పడుతుంది ప్యాకెట్. తనకైతే సేమ్ స్పాట్ అయితే వచ్చేసినాము. ఇవాళ అయితే మనం లాస్ట్ టైం నుంచి పడుతున్నాము, ఓన్లీ రవ్వులే తగిలినాయి. సో ఇవాళ అయితే లక్కీ బయట కొంచెం ఎక్కువనే తెచ్చుకున్నా, ఎందుకంటే కొంచెం బొచ్చలు పట్టాలని. చూద్దాం ఈసారి బయటలో అయితే మనకు ఓన్లీ తౌడు లక్కీ బయట మాత్రమే కలుపుతున్నాం, ఇంకేం కలుపుతలేము. తౌడు ఏంటంటే కొంచెం కింద పడి ఆడ కుప్ప ఉంటుంది, చేపలు వచ్చి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది, వీడర్లు జల్దీ పడతాయని అవే వేసినాం అనమాట. ఇవాళ ఎస్ఎన్ఆర్ అయితే మొత్తం పిండి కల్పిస్తున్నా, ఎందుకంటే ఇక మన పని దొంగలం కాబట్టి ఒకళ్ళతో పని చేయించుకోవాలి. చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో చూసే ముందు మీరైతే లైక్ చేయండి. ఈ స్పాట్ గురించి చాలా మంది అడుగుతారు. స్పాట్ కొంచెం రిస్క్ ఉన్నది, ఏందనేది మీకు మధ్యలో చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? చలో ఇదైతే ఇక స్టార్ట్ చేద్దాం. గాయస్ చూస్తారు కదా, అందరూ చాలా మంది షికారికి పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే కవర్లు ఇవన్నీ తీసుకుపోతుంది. కాబట్టి చూడండి, నేను ఇక్కడికి 3 సార్లు వచ్చిన, ఇంకా కవర్ ముక్క కూడా వదిలిపెట్టుకోను, మొత్తం తీసుకుపోయి స్క్రాప్లో పడేస్తుంటా. ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేస్తా. సో మనం వెళ్ళే స్పాట్ల దగ్గర మాత్రం ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదరం, తిన్న ప్లేట్లు ఇవన్నీ అయితే వేయకండి. మన స్పాట్ మనం నీట్గా పెట్టుకుంటేనే మనల్ని చూసి ఇంకో నలుగురు అయితే నీట్గా పెట్టుకుంటారు, ఓకేనా? గాయస్ చూస్తారు కదా, తౌడైతే ఎప్పుడైనా పొడి కలుపుకోవాలి, వాటర్ తక్కువైనా పర్వాలేదు, మనకి కింద పడగానే ఇట్లా తెచ్చుకునేటట్టు ఉండాలి. సో బయట అయితే రెడీ అయిపోయింది. సో ఇక ఫీడర్లు వేసి చూద్దాం ఎట్లా పడుతుంది ఏందనేది, ఓకేనా? చలో ఇక ఫీడర్లు కూడా చూసారు కదా, ఇక మంచి కట్ల పడాలని అయితే కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోరి, ఒక లైక్ కొడితే కోరుకున్నట్టే. చూసారు కదా, మొత్తానికి అయితే డబ్బాలని పెట్టేసుకున్నాం, రప్ప వేసుకోవాలి. చలో లేవు ఇక ఫస్ట్ లెక్కి డబ్బాలు ధర లేట్ అయిపోతుంది, అలా ఒకటేస్తారు అయితే తీసుకుంటాం. దానికైతే రెడీ అయినా ఎటు పడుతుంది పడుతుందా, మొన్నకి టిన్నరే అయింది. వచ్చినాము దానికి ఫుల్ వర్షం, ఇక ఆ రోజు అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈరోజు వచ్చినాము, ఎండ వస్తుందని చెప్పి చూద్దాం. కట్ట కొట్టడమే. ఇంత దగ్గర వేస్తారు అనుకుంటారు అట్లా. అన్ని పార్లేజే కనిపిస్తున్నాయి అన్న నాకు, అంతేనా? వచ్చినట్టు ఈ డబ్బాలు కూడా కిల్లి కూడా మనం తీసుకురాలేదు, మనం కిల్లి వాటర్ బాటిల్ తీసుకురాలి మనం అసలు. గైస్ చూసారు కదా, మొత్తానికి 7-8 డబ్బాలు అయితే వేసాము. ఇక మొత్తం అన్నీ నీట్గా పెట్టేసుకొని పోయి చెట్టు కింద కూర్చున్నాం. డబ్బా తిరిగిందంటే వచ్చి మీకు చూపిస్తా, ఎట్లా తిరుగుతుంది ఏందనేది కూడా గమనించండి, ఓకేనా? మీరైతే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? జర సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్.
డబ్బా ఆ డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా, పిప్పిన డబ్బా తీసుకురా. అరే గాయస్ డబ్బా ఎట్లా పోతుంది. మన రమ్మని సీదరగా రమ్మని. అరే సరే సరే అమ్మ ఈ గాలికి ఎక్కడ నొక్కుతుంది ఇది. పట్టుకుంది బయట డబ్బా పట్టుకో. అమ్మ ఆనించు. మరి గాడికి పోయి లాక్కుందామా? లేస్తుందా ఇది పైకి? కొంచెం అట్లా పోతుందా? ఉంటుంది చేప. రైస్ పడ్డది కానీ డబ్బా పోయి కింద పడ్డది. లేస్తుంది అంత పైకి. బాయ్ ఆ డబ్బా తీసే బాయ్. లేదు పోయినట్టుంది. ఎంతగానో ఉరికింది. ఉంది బాయ్ ఉంది బాయ్ ఉంది బాయ్ ఉంది బాయ్. అమ్మ ఏం ఉరికిచ్చింది బాయ్. ఈ చెత్త తీయాలి బాయ్. డబ్బా వెళ్ళిపోయి లోపల పడ్డది. సూపర్ పెద్దది గాయస్, చాలా పెద్దది గాయస్. అన్నా ఇది తీసుకురా అన్న. అన్నా అది వదిలేసి ఇది తీసుకురా అన్న. ఇవన్నీ దారాలు ఇటు దొరుకుతున్నాయి. పెద్దది పడదు గాయస్. రెడీగా ఉన్నామన్నా. అన్నా రెడీ లాగా 4 ఎమ్మాడికి పోయాక డబ్బా ఎగిరిపోయిందిరా. రెడీ ఉండరా. ఫస్ట్ పీస్ డబ్బా సాగినాం. ఆడ ఉన్నది కాబట్టి
గీడ గీడ గీ బొక్కలు పడ్డది, గీడ గీడనే బొక్కలు పడ్డరా. మొత్తానికి అయితే ఒకటి సాధించడం, ఇంకా చూడాలి ఇంకెన్ని పడతాయి ఏందనేది. ఓకేనా, చలో మీరైతే ఒక లైక్ చేయండి. సూపర్ బడీ సైజ్ భాయ్. గాయస్ చూసారు కదా, ఫస్ట్ అయితే ఒకటి పడ్డది, డబ్బా ఎగిరిపోయింది. ఆ డబ్బా దీనికైతే ఇంకో డబ్బా వేసి లాగినాము. టెన్షన్ అయింది కదా, చూడు ఎన్ని డబ్బాలు ఖరాబ్ అయినాయి. తీసి పెడుతున్నాం. ఒక డబ్బా ఒక్కటి దింపితే ఇన్ని డబ్బాలు కొద్ది పెట్టండి రా, తౌడైపోతుంది, చాలా కాస్ట్లీ. నడుచులో ఎలా స్మైల్ ఇస్తున్నాడు. చాలా ఈ రెండు కూడా వేసేసుకొని అప్పుడప్ప పట్టుకో. డోరీ దారం దీనికి కిందికేసుకో దారం. సీజర్ దారం కిందికేసుకోరా, దాని మీద చిక్కుపడుతుంది. డోర్ ఉంచుకో చిక్కుపడుతుందిరా. ఇంతనా ఇటు వస్తుందా? ఇదేనా? ఏంద్రా ఎట్లా పోతుంది తెలుసా? నీకు అర్థమవుతుంది, రాకెట్ పోయినట్టు పోతుంది. అంతేనా? కాల్దీరా లాస్ట్ రేపోరా ఇటా రే సీదర్ పోనీ వదులు. అరే గీడ వంగనికి రాకరా, కొద్దిగా అటు బారా, అచుంటా. తీసిన దాని కిందకి వెళ్ళి ఈ డబ్బా ఉండిపోవాలా? వాడు ఆడు ఉండాలి మరి, ఆడ తీసేది మరి ఇప్పుడు. ఇంకో రెండు ఉన్నాయిరా. కోరుకు కిందికి చిక్కం పక్క పెట్టిన చూడు. కింద దిగు, నీళ్ళ దిగు.
ఓ నాయనో బారక డైరెక్ట్ చికెన్ పట్టుకో. పెట్టేది పుంజు కాదు. సైజు సంవత్సరం పిల్లగాని లేకుంది అది. తున్నా జబ్బర సైజు. పెద్ద సైజు చూస్తుగా పెద్ద పెద్ద బయట మాత్రం జబర్దస్త్ పని చేస్తుంది. అసలు మామూలుగా కాదు. యాక్చువల్లీ ఇలా కేజీ కూడా ఉన్నాయి కానీ తగుళ్ళే పెద్దగా అవుతుంది మనకి బయట. చలో 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 డబ్బా డబ్బా వస్తుంది చూడట్టు. చెప్పలేము మొత్తం ఓపిస్తున్నాయి. అడ్డది మెల్లగా అడ్డది చోటా చోటా కాదు దారం మీద దేని మీదకి వెళ్ళి ఎందుకు అంత డబల్ డబల్ పనులు చేపిస్తుంది. ఇక్కడ ఇక్కడ డబ్బా దేని కిందకి వెళ్ళి తీసుకో ఇట్లా అట్లా 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 అట్లే అట్లే ఇలా అడిగి పని కిందికి పండి వస్తున్నా పని అడిగి అనిపించదురా. ఏదైనా జోబులో తీసుకో. తీసినావా దాని కిందకి వెళ్ళి? हमारे उसको लगी तो आधी हमारी। ठहरो ठहरो ठहरो, यहाँ से निकालो। बराबर। కొంచెం బైక్లో అయిపోతాడు. రెండు ఫీడర్లు ఉన్నాయి రా, రెండు ఫీడర్లు. ఘోరంగా జారుతుంది. తీసుకోండి. గాయస్ చూస్తారు కదా, ఇక మొత్తానికి అయితే బయటికి తీస్తున్నాం. చేపలు చూడ రెండు ఉన్నాయా సక్సెస్. ఈరోజు అయితే మామూలుగా కాదు, డబ్బాలు ఎగిరిపోయారు. కిందికెళ్ళి చేస్తారు, కిందికే వేసుకోరు, కిందికే
ఏ ఫుల్ జోరునే అవి. ఏ పా అమ్మాయండి రావట్లేదా? రావట్లేదు. కింద తగులుతుంది చూడు, తగిలితే చినిగిపోతుంది. Oh my god. Vertical. సంచి ఏ గడ్డి బాడీ అంటే నీళ్ళలో లేవే గడవింది రోజురా. నీళ్ళలో ఉంటే ప్రశాంతంగానే ఉండేది. మమ్మల్ని గోస పెడుతురు అంటున్నది డానియల్ భాయ్. మనోడు అనుకుంటా చేసినాం. డ్యామ్లో పంపిస్తారా ఎట్లా? నేను అందుకని ఆడ పెట్టుకోవన్నా, ఆడ గడ్డి మీద బస్త వేసుకొని బస్త మీద పెట్టుకోవాలంటే మంచిగా ఉంటాయి కదన్నా. ఏటికి తిరిగినాయి కానీ 8 పీసులు పడ్డాయి. 8 పీసులు ఒకటి మిస్ అయిందిగా. ఒకటి మిస్ అయింది. అది మధ్యలో వేసి చిలికాయి. అన్న దీని దగ్గరికి వస్తే పక్క చెంప అలా పడదామని ఫిక్స్ అయింది. అది నేను చిలక ఊడుకోదగ్గర ఫస్ట్ పడ్డది ఇదే. దా బాయ్, నేను కూడా ఉండాలా? చలో గాయస్, ఇలా అయితే షికారు అయితే పొట్టుపడైంది. మామూలుగా కూడా కాలేదు. చేపలు అయితే ఇంకా గట్టిగా ఉన్నాయి. ఆపలేకపోతున్నాం. ఇగో లేచలేదు, చాలా పెద్దగా ఉంది. ఇంకోటి నేను అనుకోవటం ఏంటంటే 10 నుంచి 15 కిలోల మధ్యలో ఉంటుంది చేప. మీరు ఎంత అనుకుంటారో కామెంట్లు అయితే చెప్పండి. ఇగో గివ్ అయితే ఇదైతే ఒక 6 kg ఉంటుంది. లేచలేదు. ఇదైతే ఒక 4 kg ఉంటుంది. అన్నిటికంటే పెద్దది వస్తుంది కదా, చాలా పెద్దగా ఉన్నాయి. లేపలేకపోతున్నాం అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోలు ఉంటుంది. ఓకేనా? చలో, బయట అయితే సూపర్ పని చేసింది. లక్కీ బయట అనమాట. మెరైన్ ఫిషింగ్ టాకీస్ నేర్చుకున్నాం. మీకు కావాలంటే అవసరం ఉంది, మాకు ఖచ్చితంగా కావాలనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి. ఫోర్స్ ఏం లేదు. చలో, పైన అయితే నెంబర్ ఉంటుంది, మీకు ఏది కావాలని చూసుకోండి. ఇక సైజులు అయితే చాలా పెద్దవి కాబట్టి జల్దీ తీసుకెళ్ళి వండుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏట్ల చేపలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. లొకేషన్ గురించి మీకు మాట చెప్తాను కదా. లొకేషన్ గురించి ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఇలా సూపర్వైజర్ పిలిచిండు. ఇక్కడ చాలా రిస్క్, ఎప్పుడు వాటర్ వదులుతారో తెలియదు కాబట్టి తెలియకుండా వస్తే అక్కడ కరెంట్ అది ఉంటాయి, మోటార్లు ఉంటాయి విలేజ్వి. దాని గురించి అని కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి వర్షాలు పడి ఆగిన తర్వాత సెట్ అయిపోవచ్చు. మళ్ళీ సెట్ కాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకేనా? ఇదైతే ఇలాంటి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త విషయాలు ఎవరు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పుడు